ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజధాని రాజకీయాన్ని మళ్లీ వేడెక్కించాయి. అమరావతి అవినీతి కేంద్రంగా మారిందని, కొందరు టీడీపీ నేతల ప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారని ఆయన ఆరోపించారు. రాజధానిపై వైఎస్ జగన్ మొదటి నుంచి ఒకే విధానంపై ఉన్నారని, 3 రాజధానుల ప్రతిపాదనలో ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు. పరిశ్రమలు అమరావతికి కాకుండా విశాఖకు ఎందుకు వెళ్తున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తక్కువ వ్యయంతో అభివృద్ధి సాధ్యమయ్యే ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం అవసరమని అభిప్రాయపడ్డారు. మరోవైపు సీఎం చంద్రబాబు, కూటమి నేతలు జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతూ రాజధానిపై వైసీపీ రోజుకో మాట మాట్లాడుతోందని విమర్శిస్తున్నారు. దీంతో అమరావతి వర్సెస్ వైసీపీ రాజధాని విధానం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అమరావతి విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఒకవైపు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా రాజధాని విషయంలో తమ స్టాండ్ ఏంటి అనే అంశానికి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మావిగన్ను రాజధానిగా ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి సూచన చేస్తోంది. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలను కలిపి రాజధానిగా ఏర్పాటు చేస్తే ఇప్పుడు అమరావతిలో ఏదైతే 2 లక్షల కోట్లు పెట్టుబడి ఖర్చు పెడుతూ ఉన్నారో అంత ఖర్చుతో పని లేకుండా కేవలం అందులో 20% ఖర్చు చేస్తే కూడా రాజధాని పూర్తవుతుంది. అది కూడా ప్రపంచ స్థాయి రాజధాని తయారు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మావిగన్ ప్రతిపాదనను అమలు చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ ప్రతిపాదనను ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన నేతలు తప్పుపడుతూ ఉన్నారు. ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు, అందుకే రాజధాని విషయంలో మాట మారుస్తూ ఉన్నారనే అభిప్రాయాన్ని కూడా కూటమి పార్టీకి సంబంధించిన నేతలు చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదట్లో అమరావతికి అనుకూలంగా మాట్లాడింది, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా ఆపేసిందని కూడా అధికార పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ తాజాగా అమరావతి స్థానంలో మావిగన్ అంటూ ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. అంతేకాకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో విజయవాడ మన రాజధాని అంటూ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తప్పు పడుతూ రాజధాని విషయంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టత లేదు అనే అభిప్రాయం చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒక విషయాన్ని తాము స్పష్టంగా చెప్తున్నామనేది గుర్తు చేస్తుంది. అమరావతి ప్రాంతంలో ఏదైతే ఇప్పుడు రాజధాని నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందో ఈ రాజధాని నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. ప్రధానంగా సీఎం చంద్రబాబు ఆయన కోటరీకి దోచిపెట్టడానికి మాత్రమే ఈ రాజధాని ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా రాజధాని రైతులకు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కావటం లేదు. ఒకవైపు మొదటి విడతలో భూములు ఇచ్చినటువంటి రైతులకే న్యాయం చేయకపోగా మళ్ళీ ఇప్పుడు 2వ విడత 3వ విడతలో భూ సమీకరణ చేస్తామని చెప్పడం ఏదైతే ఉందో ఇది పూర్తిగా అవినీతితో కూడుకున్నటువంటి అంశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంతేకాకుండా రాజధాని నిర్మాణాల్లో కూడా 4-5% కమిషన్లు తీసుకుంటూ కూడా కాంట్రాక్టులు అప్పగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అవినీతి ఏదైతే ఉందో దీనికి మాత్రమే తాము వ్యతిరేకమైన విషయాన్ని పదే పదే చెప్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా రాజధాని విషయం అసలు మీ స్టాండ్ ఏంటని అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున ప్రశ్నలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఒక స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మా ప్రధాన స్టాండ్ రాజధాని విషయంలో మావిగనే మా స్టాండ్ అని ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. అంతేకాకుండా మావిగన్ తమ రాజధానిగా వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెడతామని చెప్పారు. అమరావతి వర్సెస్ మావిగన్ ఈ రెండింటి మధ్య రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో ఫైట్ ఉంటుందనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఎవరైతే మావిగన్ కు మద్దతు ఇస్తారో వారు వైసీపీకి ఓటు వేస్తారో, ఎవరైతే అమరావతికి మద్దతు ఇస్తారో వాళ్ళు చంద్రబాబుకి ఓటేస్తారు. దీనికి సంబంధించి ఎన్నికల్లో ఈ అంశంతో ఎదుర్కోవడానికి సిద్ధమంటూ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పినట్టు 3 రాజధానుల అంశం పక్కకు పోయింది. ఇప్పుడు మావిగన్నే తమ రాజధాని అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం ప్రజల్లోకి చేస్తున్నాయి. అంతేకాకుండా అసలు అమరావతి రాజధానికి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మావిగన్ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనే విషయాన్ని కూడా ప్రజల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా
తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తుంది. చంద్రబాబు చెప్తున్నటువంటి అమరావతి అనేది పెద్ద అవినీతి, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందనే ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూనే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మావిగన్ ఏదైతే ఉందో ఈ మావిగన్లో ఉన్నటువంటి సౌకర్యాలు, ఫెసిలిటీస్ ఏంటనేది కూడా చెప్పే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రధానంగా మచిలీపట్నంలో ఇప్పటికే పోర్ట్ ఉంది. ఈ పోర్టు ద్వారా రవాణాకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. పోర్టు ఉన్నటువంటి ప్రాంతాలు త్వరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని చెప్తుంది. అలాగే ఎయిర్పోర్ట్ కూడా ఉంది, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. సో మావిగన్లో ఎయిర్పోర్ట్ కూడా ఉందని అంటాన్ని చెప్తుంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్ కానీ, రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ మావిగన్ ప్రాంతంలో ఉన్నాయి. కానీ చంద్రబాబు చెప్తున్నటువంటి అమరావతి ప్రాంతంలో ఇంతవరకు రోడ్ల నిర్మాణం పూర్తి కాలేదు. మరోవైపు ఎయిర్పోర్ట్ లేదు, పోర్ట్లు లేవు. సో ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఇక్కడ 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే అది రాజధాని అవుతుంది అని ఎలా చెప్తారంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఒకే ప్రాంతంలో 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం అనేది అది ప్రభుత్వానికి తలకిందులైన భారం అవుతుంది. సో ఇది అన్ని ప్రాంతాలపైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అమరావతి ప్రాంతంలో రాజధాని బదులు ఇక్కడ మావిగన్ ప్రాంతంలో రాజధాని పెట్టినట్టయితే స్పీడ్ గా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇతర దేశంలోని రాజధాని నగరాలతో పోటీ పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని తాము ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా అసలు మావిగన్ కు అమరావతికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు తన రాజధాని ఏదైతే అమరావతి చెప్తున్నదో అది రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, అందులో పెద్ద ఎత్తున అవినీతి చేయడం కోసం మాత్రమే అమరావతి నిర్మాణం చేస్తున్నారని చెప్తున్నారు. ఇటు అమరావతితో పాటు ఇటు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మావిగన్లో ఉన్నటువంటి సౌకర్యాలను కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం రాజధాని విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకుంది. మావిగన్ని తమ ఎన్నికల ఎజెండా, అంటే ఎన్నికలలో రాజధాని ఏది అని ఎవరైనా ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము అధికారంలోకి వస్తే మావిగన్లోనే రాజధానిని కొనసాగిస్తాము, మావిగన్లోనే రాజధాని నిర్మాణాన్ని చేపడతామనే ఒక స్పష్టమైన విషయాన్ని అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.